ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిష్యాలయం. ఇప్పుడు మనము అక్టోబర్ మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించినటువంటివి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మాసమునందు మనము శని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, గృహిణులు కానీ, లేదా రాజకీయ అలాగే ఏవైనా సరే సినిమా రంగానికి సంబంధించినటువంటి వారు కానీ, శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉండేటువంటి యాంకర్లు కానీ, లేదా ఇతరత్ర మీడియా పర్సన్స్ కానీ, మీడియాలో ఉండే సిఈఓలు కానీ, ఎవరైతే కుంభ మకర రాశుల్లో ఉంటూ ఉంటారో వారు ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటంటే, కుంభరాశి వారు ఒక ఇంట్లో అయితేనేమో 21 రోజుల పాటు శనివారం నుండి ప్రారంభించి ఇనుప పాత్ర తీసుకోండి. ఇంత ఇనుప పాత్ర, ఆ ఇనుప పాత్రలో నల్ల నువ్వులు వేసి అఖండ దీపాన్ని వెలిగించండి. ఆ దీపమంతా కూడా కొండెక్కుతుంది అన్న సందర్భంలో కొత్త వత్తి తీసుకొచ్చి నూనెలో ముంచి వెలిగించేసి పాత తీసేయండి. ఇలా 21 రోజుల పాటు నూనెలో మీరు ప్రత్యేకంగా నువ్వులు కూడా వేసి దీపారాధన చెయ్యండి. దానిలో దోషము లేకుండా ఉండుటకై ఇంత ఆవు నెయ్యి వేయండి. అలాగే గోవుకు గడ్డిని గాసముగా దానా కూడా పెట్టండి. తౌడు పదార్థాన్ని కూడా మీరు ఈ యొక్క రాశివారు ఆ యొక్క గోవులకు సమర్పించండి. ప్రత్యేకంగా ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని, మృత్యుంజయ మంత్రాన్ని మీరు పఠనము చేయండి. ఈ 2 రాశుల వారికి చెప్తున్నాను, కుంభరాశి వారికి మరియు మకర రాశి వారికి కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాను. ఇలా స్వామివారికి సంబంధించినటువంటివన్నీ చేసుకుంటూనే అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ప్రత్యేకంగా మీరు అష్టభుజాదేవి లేదా చంద్రఘంటాదేవికి సంబంధించినటువంటి అవతారం ఉంటే, లేదు అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మీదేవి అవతారము, అలాగే మహిషాసురమర్దిని అవతారము, అంటే మనకు కొన్ని చోట్ల నవదుర్గలుగా ఆచరించేవారు ఉన్నారు, కొన్ని చోట్ల మన యొక్క శరన్నవరాత్రోత్సవాకృతంగా అమ్మవారికి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఈ 2 రకాలుగా చేసేటువంటి వాళ్ళలో కూడా మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటి అంటే, ఈ 2 అవతారాల రోజుల అమ్మవారికి చీర, అమ్మవారికి గాజులు, అమ్మవారికి సంబంధించినటువంటి నివేదన ఏదైనా సరే ఈ యొక్క చంద్రఘంటాదేవి అలాగే మీ అష్టభుజాదేవి అవతారము అనేటువంటి ఈ 2 అవతారాల్లో కూడా మీరు ప్రత్యేకంగా అమ్మవారికి ఏవైనా సరే నివేదన చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలములు ఈ యొక్క కుంభరాశి వారు అలాగే అంతకుముందు చెప్పినటువంటి మకర రాశి వారికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవి ఈ యొక్క కుంభరాశి వారు ప్రత్యేకంగా ధరించవలసినటువంటి వస్త్రములు ఏమిటి అంటే, నీలము నలుపు వస్త్రములు కానీ, ఎర్రటి వస్త్రములు కానీ, థిక్ గ్రీన్ కానీ, థిక్ బ్రౌన్ కానీ అసలు వేయకండి. ఇవి కాకుండా ఇతరత్ర ఏవి ధరించినా అంతా శుభం కలుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక దేవాలయానికి ఒక 11 రోజుల పాటు రోజు 11 ప్రదక్షిణములు చేయండి ప్రత్యేకంగా. అంటే దగ్గరలో రామాలయం ఉందండి, రామాలయానికి వెళ్ళి 11 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు చేయండి. అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి గుడిలో 11 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు చేయండి. వాస్తవంగా అమ్మవారి దేవాలయాల్లో ఇలాంటి ప్రదక్షిణాలు ఉండవు, కానీ మీరు చేసేటువంటిది దీక్షాపూరితమైనటువంటి ప్రదక్షిణములు. మీ రోజులను బట్టి ప్రదక్షిణాలు 21 రోజులు చేస్తే 21 ప్రదక్షిణాలు ఉండాలి, 41 రోజులు చేస్తే 41 ప్రదక్షిణ ఉండాలి, 108 దినములు చేస్తాను అంటే 108 ప్రదక్షిణాలు ఉండాలి. మీరు జిమ్ములకు వాటకు వెళ్ళేటి బదులు కూడా మీరు ఉదయాన్నే లేచి స్నానమాచరించి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎంతో రకమైనటువంటి వ్యాయామం చేయడము, ఆరోగ్యపరమైనటువంటి అలసటలు కూడా ఉండి ఎక్కువ అలసట పొంది ఆరోగ్యపరమైనటువంటి ఉపకారాలు ఎక్కువగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క నియమనిష్టన్ని కూడా పాటించండి, అంతా శుభం పొందుతారు. జై శ్రీరామ్.